కూర్చొనివా? నిన్న భార్యకి విడాకులు ఇచ్చేస్తారా? ఏమి ఏదైనా లాయర్ విడాకులకి డిస్కౌంట్ ఆఫర్ ఏమైనా ఇస్తాడా? అది కాదు, నాకు నా భార్యకి రోజు గొడవ జరుగుతుంది, నా వల్ల కావడం లేదు అసలు. ఇదంతా ఒక సమస్య. నాకు నా పిల్లలకి పెళ్లిన కొత్తలో పెద్ద పెద్ద గొడవలు జరుగుతున్నాయి. ఒకే ఒక ఐడియా ఫాలో అయినా అంతే. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒకే ఒక గొడవ కూడా జరగల. ఏంది ఐడియా? అయితే ఒకసారి ఫ్లాష్ బ్యాక్ చూడు. ఒక పని చేయడం కూడా చేత కాదు నీకు. నేను పెళ్లి చేసుకునేది తొట్టగా. డార్లింగ్, నీకు ఒక మాట చెప్పాలి. ఏదేది? నువ్వు గొడవేసి కోపంగా మాట్లాడితే మొక్క మీద ముడతలు కనబడి వయసులో పెద్దదాని మరి కనబడుతున్నావు. ఒకసారి ప్రేమగా మాట్లాడా. తిన్నారండి? అబ్బా, 16 ఏళ్ల పడిచి పిల్ల మార్గ కనబడుతున్నావు. అంతే. అప్పటి నుంచి ఇప్పటిదాకా నో గొడవ, నో కోపం, అన్యోన్య దాంపత్యం. నేను ఫాలో అయిపోతా. బాయ్ బాయ్. మీరు కూడా ఫాలో అయిపోండి, బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. ఏమండి, నేను ఉద్యోగం చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకు లేవే? అంటే మాకు ఉద్యోగం చేసే స్వేచ్ఛ కూడా లేదా? ఆడవాళ్ళంతా ఆటలతో బతకాలా? లేదు లేదు, ఉద్యోగానికి వెళ్ళు. ఏమండి, నేను ఉద్యోగం మానేద్దాం అనుకుంటున్నాను. అదేంటే సార్ నెలే కదా అవుతున్నదే. అంటే మాకు నిలిచిపోయే స్వేచ్ఛ కూడా లేదా? గాడిద రాకున్నావు, నన్ను పోషించలేవా? ఆడదాని కష్టం తిని బతకాలనుకుంటున్నావా? నువ్వంతా అసలు మగోడేనా? ఒక ఆడదాని మీద చేసుకుంటున్నావా? నువ్వంతా ఒక మగోడేనా? థ్యాంక్ యూ సార్. ఒక ఆడదాని దగ్గర దెబ్బలు తిన్నావా? నువ్వంతా ఒక మగోడేనా? ఉద్యోగానికి పొమ్మన్న తప్పే, మించి పొమ్మన్న తప్పే, కొట్టినా తప్పే, కొట్టించుకున్న తప్పే. ఇంకెట్టా ఒక మంచి మొగుడుగా మగాడిగా బతికేదా? ఎక్కడ ఆడదానిగా మరి ఆపరేషన్ చేసేదా? హైదరాబాద్ లో. ఎక్కడ ఏరోప్లేనా? అన్నా, మీ ఇంట్లో ఏం జాబ్ చేస్తారనా? మా ఇంట్లో వాళ్ళంతా ఖగోళ శాస్త్రజ్ఞులు కదా. ఖగోళ శాస్త్రజ్ఞులా? నాకు స్కూల్లో సార్ కంటే ముందే చంద్రుడు పరిచయం చేసింది ఎవరు అనుకునేవా? ఎవరు? మా అమ్మ. గోరు ముద్దలు తినిపిస్తా చంద్రుడిని, ఆ చంద్రుడి మీద ఒక చిటి కింద కూర్చొని వడలు కాల్చుకుని అవ్వని పరిచయం చేసింది కూడా మా అమ్మే. ఇంకా మా నాయన, ఆయన వల్లే నాకు విశ్వం ఎట్టుంటుందో తెలిసింది. అదేటా? ఎంత పొడుగు కర్ర తీసుకుని ఈప్ మీద బాంద్రేడంటే దెబ్బకి విశ్వం మొత్తం కనబడుతుంది. ఇంకా ఆ తర్వాత పెళ్లి అయితే ఆ మిగిలిపోయిన సొక్కలు నా పిల్లని చేపిస్తున్నది. ఏమి ప్రతిదానికి ఆశ్చర్యపోతున్నావో? అప్పుడు మా ఇంట్లో ఉండేవాళ్ళు కూడా ఖగోళ శాస్త్రజ్ఞులే. మీ ఇంట్లో ఉండే వాళ్ళు కూడా ఖగోళ శాస్త్రజ్ఞులు అయితే తప్పకుండా కామెంట్ చేయండి. రేపు పుష్ప 2 సినిమాకి టికెట్లు బుక్ చేయాలి. 500 ఉంటే ఇరా. రూపాయి లేదు నా దగ్గర. నేను అడిగింది రూపాయి కాదు, 500. ఫోన్ పేలో ఉంటది, పంపి. లేదని చెప్తే నమ్మవురా నువ్వా? నీ మీదొట్టు, నా దగ్గర డబ్బులు లేదురా. టికెట్లు బుక్ చేద్దాం అనుకుంది నీకు, నీ లవర్ కి. 1500 తక్కువట్లా పంపిస్తాను చూడు. కార్నర్ సీట్లు బుక్ చేయరే. సరేలే. మావా, నువ్వు ఓడితే ఎందుకు ఫ్రెండ్షిప్ చేస్తున్నావో? అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తా. ఓడిది మన కులం కాదు, తెలుసు నీకా? తెలుసు. ఆ కులపోలంతా మంచోళ్ళు కదా మావా. అవసరం ఉన్నంత వరకు మనతో ఉంటారు, ఆ తర్వాత మనకి వెన్నుపోటు పడతారు. అప్పుడు మన కులపోలంతా మంచోలేనా? మన కులపోలకే మావా, మనసున్న మహారాజులా. మీకు మీ చిన్నోళ్ళకి మాటలు లేవు కదా? అవును మామా. ఏమైందే? ఆస్తి తగదాలు మమ్మల్ని మోసం చేసి మొత్తం ఆస్తి లాగేద్దాం అనుకున్నారు దొంగల మామ వాళ్ళ. వాళ్ళది మన కులమే. ప్రతి కులంలోనూ మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. మనిషి స్వభావాన్ని కులాన్ని బట్టి కాదు, తన గుణాన్ని బట్టి డిసైడ్ చేయాలి. ఏమండి, రేపు మా చెల్లి పెళ్లి. తెలుసులే. పెళ్లికి పోయేదానికి ఒకే ఒక చీర కనలేదు నాకు. అదేందే బీరువా నిండా నీ చీరలే కదే. అదేమి బాగలేదు. అవునా? అయితే ఇంటికి వచ్చింది బీరువా కూడా కాల్చేస్తానుండు. అట్ట కాదండి, పెళ్లి కదా, కొత్త చీర తీసియండి. సరే సరే, ఈవినింగ్ ఇంటికి వచ్చింది షాపింగ్ తీసుకొని పోతాను కానీ. థ్యాంక్స్ అండి. అమ్మా, ఇంటికి వచ్చేయను. బంగారం వసే వజ్రమా, ఏంటి తల్లి ప్రాకేసిందే? యాడికి పోయిందే? ఫోన్ చేద్దాం. ఎక్కడికి పోయినావా? డ్రెస్ కొనుక్కునేదానికి షాపింగ్ వచ్చినానండి. షాపింగ్ కి పోయినావా? సాయంత్రం నేను వచ్చింది తీసుకొని పోతాను కదా. అదే 5 నిమిషాల్లో వచ్చేస్తానండి. పదవులే కానీ షాపింగ్ కి. పోదాంలే గాని షాపింగ్ కా? మరి నువ్వెందుకు పోయినావే ఇప్పుడా? ఓ అదే, షాపింగ్ పోయేదానికి మంచి డ్రెస్ లేదండి, దాని షాపింగ్ చేసేదానికి వచ్చినా. స్వామీజీ, అమ్మాయిలకి మంచి భర్త రావడానికి నోములు వ్రతాలు ఏ విధంగా ఉన్నాయో, అదే విధంగా అబ్బాయిలు కూడా మంచి భార్య రావడానికి నోములు వ్రతాలు ఏదైనా ఉన్నాయా? మనకి శాతబడులు మాత్రమే ఉన్నాయి. అదేంది, మనకు కూడా ఏదైనా ఉండాలి కదా స్వామి. పిచ్చివాడా, వాళ్ళకి మంచి జరుగుతుంది కాబట్టి నోములు వ్రతాలు చేస్తారు. మనకి ఎట తిరిగి సిడే జరుగుతుందని తెలుసు కూడా ఎందుకు ఇంత ఆరాటం? నాయనా, ఒకరి దగ్గర 1900 అప్పు చేసినా, ఇచ్చినామంటే తిరిగి కట్టేస్తా.
అప్పు ఎందుకు చేసినావా? ఎగ్జామ్ పాస్ అయితే ఫ్రెండ్స్ సినిమాకి తీసుకొని పోతానని చెప్పిన, అందుకే అప్పు చేసి తీసుకొని పోయినా. అయినా 1900 దానికి అయిందే. సినిమా టికెట్ 100 రూపాయలు అయినా. అప్పుడు 19 మంది ఫ్రెండ్స్ ఉన్నారు నీకా? లేదు నైనా, ఇద్దరే కదా నాకు ఫ్రెండ్స్ ఉండేది. మరి 19 మందిని దానికి తీసుకోమైనవా? ఓ అదే, సినిమా చూద్దాం టికెట్ అడిగితే 18+ అన్నాడు, అందుకే 19 మందిని తోడుకొని పోయినా. 18+ అంటే వయసురా, మనుషులు కాదా?